అయిన నాని నితిన్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు నాని పట్టిందల్లా బంగారం అవుతుంది, నితిన్ పట్టుకుందల్లా You can't compare also, sir. That's not even a fair stage. Of course. I know what you mean, but I think iddaru very different personalities, first of all. And Nani sense of script selection nunchi tanadi vere tana work mentality and how he is completely different. Nitin kuda obviously tanu chesina prati project ఒక నమ్మకంతో చేశాడు. ఎవరము ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ రేపు వాట్ ఎవర్ ఇట్ ఇస్ తెలుసు కదా, కానీ రేపు మనం చేసేది పాజిటివ్గానే వస్తుందని మనం వెళ్తాం. అది జరగనప్పుడు బాధపడతాము. వీ వాంట్ టు డూ బెటర్ టుమారో. సో అదే యాటిట్యూడ్తోనే నితిన్ హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్, అండ్ అదే యాటిట్యూడ్తోనే నాని హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్. God has been kind that Nani has got a lot of hits back to back, and he's proven himself. Nitin is he's getting there. So I think hard work and effort wise both are the same. వాళ్ళు పెట్టేది రిజల్ట్ రాలేదు అంతే, కానీ దాని మించి ఐ డోంట్ థింక్ సో. బట్ పాపం ఐ నో మీకు ఇందాక అన్నట్టే వి ఇమోషనలీ హౌ మచ్ వి గో త్రూ అనేది. ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ యూ కమ్ మన ఒక డెసిషన్ ఒకరిపైన ఎస్పెషలీ హీరో వాళ్ళ పైన ఉండే ప్రెషరే వేరు. సో ఐ నో ఇట్స్ ఏదైనా పాజిటివ్గానే స్టార్ట్ అవుతుంది, అది దాని అవుట్కమ్ అనేది మన చేతిలో ఉండదు. బట్ ఐ రియలీ హోప్ ఇట్స్ నాట్ ద థింగ్, ఇట్ టర్న్స్ అరౌండ్ సూన్. ఎవరైనా హిట్ కోసమే కదా, అంతేగా. రేపు అదే ఒక్కటే కదా అని ఉండేది, దాని తర్వాత ఇంకేం ఉండదు. మీ గోల్ ఏంటి అసలు? ఇప్పుడు మీ కెరియర్ ఎక్కడ యుఎస్లో జాబ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్, సాంగ్ రైటరు, పొయెట్టు, ఇప్పుడు డైరెక్షన్. వాట్ ఎల్స్? As for now, I see myself directing a lot of good stories. I have a lot of stories I want to tell. So I think next foreseeable future work aithe, if everything aligns and if things work out, I see myself directing. And I want to work with all the people that I look up to them. Kani I'm a huge fan of Mani sir, so I hope one day something storytelling చెప్పగలగాలి, విజువల్గా చెప్పగలగాలి. సో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కథ రాలేదా ఆయనతో పనిచేసే అవకాశం? మనీ సార్ కుదరలేదు, అండ్ దట్స్ అ వెరీ అవకాశం వస్తే అన్ని వదిలేసి అమ్మో డౌటే లేదు. నేను అది ఒక 10 సార్లు చెప్పుడాను ఇప్పటికీ. ఎప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ మై కెరీర్ ఎక్కడ ఉన్నా కూడా ఆయనతో పనిచేసే ఆపర్చునిటీ వస్తే అన్ని వదులుకొని వెళ్తాను. నేను ఎన్నిసార్లు చెప్పాను సార్, కాస్ట్యూమ్ అసిస్టెంట్గా ఛాన్స్ వచ్చినా వెళ్ళిపోతాను ఆయన సెట్కి. సో అంటే ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ, సో ఐ వుడ్ లవ్ టు. కానీ అలాంటి మనీ గారు రీసెంట్ ఒక బిగ్ డిజాస్టర్ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. మనం ఎవరూ అది అవుతుంది అని స్టార్ట్ చేయం కదా. వి ఆల్